Hello everyone, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు రాణి యూనివర్స్. సో ఈరోజు మేము చూపించబోయే వీడియో ఏంటి అని అంటే మా అగ్రికల్చర్ ల్యాండ్ లెవెలింగ్ చేస్తున్నాం అనమాట. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అని కాదు, మా ల్యాండ్ అనమాట. అరౌండ్ 4.5 acres ల్యాండ్. సో ఇది ఎప్పటి నుంచో ఇట్లా బీడుపట్టిపోయి ఉంది, ఫ్రమ్ ఇయర్స్ అనమాట. ఒక 30-40 years నుంచి అలానే ఉంది. సో ఇప్పటిదాకా దీనికి ఏమంటారు, మోక్షం రాలేదన్నమాట. ఇదేంటంటే మా తాత వాళ్ళ ల్యాండ్. సో అరౌండ్ 4.5 acres ఒకటే బిట్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఇప్పటి వరకు ఏంటంటే ఎటువంటి ఫార్మింగ్ చేయలేదు, కల్టివేషన్ చేయలేదు. అండ్ దాని తర్వాత ఇక మా ఫాదర్ ఎప్పటి నుంచో అనుకుంటుండే నీట్గా లెవెలింగ్ చేసేసి కుంటల వాదిరిగా చేసేసి ఫార్మింగ్ చేద్దామనేసి ఆయన అనుకున్నాడు. అరౌండ్ కానీ అవ్వలేదు. ఎందుకంటే ఇక మా ఫాదర్ ఇక జాబ్ చేస్తుండే, ఎక్కడో ఉంటుండే, కాబట్టి ఇక్కడికి వచ్చి ఇవన్నీ దగ్గరుండి చేయించే అంత టైం లేకపోతుండే మా డాడీకి. బట్ ఇప్పుడు ఏంటంటే మేము ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు సడన్గా ఎందుకు చేయిస్తున్నాము అని అంటే, ఇక ఉంటారు కదా చుట్టుపక్కల ఉండేటోళ్ళు, ఖాళీగా ఉంది ల్యాండ్ అని అంటే కొద్దిగా ఆక్రమించేస్తారు. సో అదే జరుగుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతోనే మేము ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి తెలిసిన అబ్బాయే పిలిచాము, వచ్చాడు, చేసేస్తుంది. వీడు ఏంటంటే, అరే బాబు ఇలా ఉందిరా పరిస్థితి, నువ్వు కొంచెం తొందరగా రా, వస్తే చేసేద్దామని అంటే ఇక వాడు మాకు కూడా చెప్పకుండా వచ్చేసి నేను చేసేస్తా అని చెప్పేసి వెళ్ళి పొద్దున్నే 7కే స్టార్ట్ చేసేసాడు అనమాట. వర్క్ స్టార్ట్ చేసేసి ఇంకా ఆల్రెడీ ఇదంతా చేసాడు. సో ఇది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు లెవెలింగ్ చేసే వాళ్ళు ఫస్ట్ ఇట్లా మార్కింగ్ వేసుకుంటారు, ఎంతవరకు ఉండాలి ఏంటి, గెట్లు పెడతాం కదా. సో ఇవి బౌండరీస్ అన్నట్టుగా వాళ్ళు ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటారు ప్లవ్ పెట్టేసి. దాని తర్వాత ర్యాండమ్గా మధ్యలో చేసేస్తారనమాట. సో ఆల్మోస్ట్ ఏంటంటే మాకు అరౌండ్ మేము చేయించింది మాకు ఎన్ని అవర్స్ పట్టింది అని అంటే మీకు తర్వాత చూపిస్తాను. మేము ఒక 4 కుంటలు అంటారు మా దగ్గర, 4 కుంటలకి మాకు అరౌండ్ 16 hours టైం పట్టింది అనమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాడా. దాని తర్వాత ఏం చేస్తాడంటే ఇక ర్యాండమ్గా మధ్యలో అలా చేసేసుకుంటూ అన్ఈవెన్గా ఉంటుంది కదా ల్యాండ్ అంతా. సో అలా ప్లవ్ పెట్టేసిన తర్వాత లెవెల్ చేసేస్తారు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇక్కడ ఇది చూడండి, ఎవడో మనోడు కాదు మళ్ళీ చేసింది, చూడండి ఎవడో గొంతు చెరువు దవ్వాడు. మన ల్యాండే ఇది చూడండి. అక్కడ అది నా ఫింగర్ స్ట్రైట్గా ఉన్న చెట్టు ఉందా, అక్కడ వరకు మన ల్యాండ్. వీడెవడో మన దగ్గర చెరువు పెట్టేసేసాడు, గొంతు చెరువు. ఇక మా మదర్ని పిలిచాము, తను కూడా వచ్చింది, చూపించేసి ఇప్పుడు దాన్ని ఊర్చాలి అని అంటే మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మనం రేపు ఏదైనా చేయాలన్నా అది ఏంటంటే మట్టి కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. మన ట్రాక్టర్ ఏదైనా పోయినా వర్షం టైంలో, వర్షం పడుతున్నప్పుడు ఇబ్బంది అవుద్ది. కాబట్టి పూడ్చడం ఏమొద్దు, దాన్నే ఇంకొంచెం పెద్దగా చేసుకొని వాటర్ స్టోర్ అవుద్ది కదా వర్షాకాలంలో అని చెప్పేసి మా మదర్కి చెప్తే సరే అని చెప్పేసి ఆమన్నది. దీని తర్వాత మాకు ఇదిగోండి చూడండి, ఇక్కడ ఎంత టైం కన్జ్యూమ్ అయింది అని అంటే, ఎందుకంటే వర్షం నీళ్ళు అంతా వర్షాకాలంలో అట్నుంచే పారేదన్నమాట, ఫ్లో అయ్యేది. సో దానివల్ల ఏమైందంటే ఒక చిన్నపాటి కాలువలాగా మొత్తం ఇసుకొచ్చేసి, ఇప్పుడు మనోడు ఇక్కడ చేస్తుండే చూసినారా, ఇదేమో కొంచెం ఎత్తుగా ఉండటం చాలా టైం పట్టింది. అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే ఈ నేల కూడా చాలా గట్టిపడిపోయింది అన్నమాట. దానివల్ల మనకి లేట్ అయిపోయింది, చాలా టైం తీసుకుంది. ఎందుకంటే ఫ్లవ్ పట్టేటప్పుడు కూడా అసలు దిగకపోతుండే నాగలి, చాలా ఇబ్బంది అయింది. మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది. ఆ ముందు ఉన్న వైట్ కలర్లో ఉంది చూసినారా, అది కూడా మందే ల్యాండ్. అందుకే అరౌండ్ 4 acres దాకా వచ్చింది. 4.5 acres అని చెప్పాను నేను మీకు. ఆ ముందుది కూడా మనోడే చేశాడు, బాగా చేశాడు. అందుకే మనోడినే మళ్ళీ పిలుస్తూ ఉంటాం అన్నమాట. అక్కడైతే ఒక రేంజ్లో ఉండేది, కానీ అప్పుడు మనకి ఇవన్నీ తీయలేదు మనం. ఇటు లెఫ్ట్ సైడ్ కూడా మందే ల్యాండ్ అనమాట, అది చేయించాలి నెక్స్ట్. ఎందుకంటే అది మా బ్రదర్తో మాట్లాడేది ఉంది, మాట్లాడేసి అప్పుడు దాన్ని చేయిద్దాము అని చెప్పేసి అని ఆగాం.
ఇప్పుడు మందం అయితే ఈ 4 కుంటలు సమానం చేయించామన్నమాట ఈక్వల్గా. కానీ బాగా వచ్చిందనమాట. ఇక అందరూ నెక్స్ట్ డే వెళ్ళి షాక్ అయినారు అందరు చూసి, అరే వీళ్ళేంద్రా సడి చప్పుడు లేకుండా చేయించేశారు అని చెప్పి. ఇంతే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.